విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్కు ఇది పరిచయం అక్కర్లేని పేరు. వన్డేలో అత్యధిక సెంచరీ రికార్డుతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రన్ మిషన్. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీని ఆల్ టైమ్ గొప్ప బ్యాట్స్మన్గా అభివర్ణించారు. అయితే కోహ్లీ ఈ స్థాయికి రావడానికి కెరీర్లో ఎన్ని ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో క్రికెట్లోకి కింగ్ కోహ్లీ ఆగమనం అని చెప్పే ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2012 ఫిబ్రవరి 28న అంటే 12 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజు కోహ్లీ క్రీజ్లో విధ్వంసం సృష్టించాడు. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిబి సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్లో భాగంగా హుబర్ట్ వేదికగా జరిగిన భారత్ శ్రీలంక మ్యాచ్ల్లో కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఈ సిరీస్లో ఫైనల్కు చేరాలంటే ప్రత్యర్థి లంక చుట్టూ నిర్దేశించిన టార్గెట్ను 40 ఓవర్లలో ఛేదించాలి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దిలాష్ ఖాన్ 169, కుమార సంగర్క 105 భారీ సెంచరీల సాయం నిర్మిత 50 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని టీమిండియా 40 ఓవర్లలోనే సాధించింది. ఇలాంటి అసాధ్యం కాని పనిని సాధ్యం చేసి చూపించాడు విరాట్ కోహ్లీ. 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ కూడా 63 పరుగులు చేసి కోహ్లీతో కలిసి 120 పరుగుల భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్ వల్ల 321 పరుగుల లక్ష్యాన్ని భారత్ 36.4 ఓవర్లలో ఛేదించి ఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ సిరీస్కు కోహ్లీ దూరమయ్యాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.